హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే శనివారం కదా! అమ్మాయి 7 శనివారాలు పూజ చేసుకుంది. ఇంట్లో అయితేను ఇలా 7 పిండి దీపాలు, 7 కొబ్బరికాయలు, 7 పండ్లు అన్నీ పెట్టి, నేనైతే వడ్లపూడి శివాలయానికి వెళ్ళొచ్చాను నిన్న. అది పౌర్ణమి కదా! పౌర్ణమి సందర్భంగా ఇంకా బయటైతే దీపాలు ఇలా పెట్టారు. కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మవారు శివాలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. నందీశ్వరుడు పెద్దగానే ఉన్నారు. బాగుంది, గోల్డ్ కలర్ లాగా. ఎక్కడైనా కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, దీనికి గోల్డ్ పోతేసా అదే ఇత్తడి కలర్లోనే ఉంది. ఇంత మెరిసిపోతూ నంది. ఎక్కువగా నంది రాయి ఆకారంలో రాయి కలర్లోనే ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం ఇలా పెట్టారు. ఇంకా గుడి అయితే అది. ఇంకా వంట అయితే చిక్కుడుకాయ కూర టమాటా వేసి వండుదామని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఉప్పు నీళ్ళు ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఇందులో పురుగులు ఉంటాయని క్లీన్ చేసుకోవాలి. తాలింపుకి అయితే ఇలా సర్దుకున్నాను. ఇంకా రైస్కి అయితే బియ్యం నానబెట్టుకున్నాను. వార్చుకుంటాను కదా ఒక్కొక్కసారి, కొంచెం ఒక అరగంట నానితే బాగుంటుందని ఉద్దేశంతో అలా పక్కన పెట్టాను. ఇంకా పెరుగు అయితే పాలు కాగినాయి, పెరుగు తోడు పెట్టాను. దోసల పిండి రుబ్బుదామని మినపప్పు, బియ్యం నానబెట్టాను. కొన్ని మరమరాలు ఉంటే దాన్ని కూడా లాస్ట్ ఒక అరగంట నానబెట్టి రుబ్బేద్దామని అవి కూడా నానబెట్టుకున్నాను. కూరకైతే కళాయి పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ వేసి ప్లేట్లో తాలింపులన్నీ సర్దుకున్నవన్నీ వేసి, తర్వాత ఉల్లిపాయ వేసి, తర్వాత మగ్గిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి, తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొంచెం నీరు కానీ పాలు కానీ వేస్తే కూర ఉడికిపోతుంది. కూర అయితే అది. ఇంకా వంట అయితే అయిపోయింది. వేడిగా రైస్, అన్నం చేసుకున్నాను. పిల్లలకి కూర ఒకటే ఎందుకని రసం పెట్టాను. చిక్కుడుకాయ కూర అయితే ఇలా వచ్చింది. కొంచెం నీళ్ళు, కొంచెం పాలు కలిపి పోసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే టేస్ట్ ఉంటుంది. కూర చాలా మంచిది. పైపర్ కదండి, పీచు పదార్థం ఉంటుంది. మలబద్ధకం ఉన్న వారికి కూర చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్ ఏమీ ఉండదు. చిక్కుడుకాయ హెల్దీదే. ఇంకా పెరుగు, రసము, కొంచెం ఉసిరికాయ పచ్చడి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే అనూష్ కలెక్షన్స్ వారు పంపిన డ్రెస్సులదండి. లింక్ ఉంది, ఎవరైనా కొనుక్కోవచ్చు లేదా మోడల్స్ అయినా చూసుకోవచ్చు. మనం కుట్టించుకోవాలన్న మోడల్స్కి ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో పెడుతున్నాను. లేవు అవే కొనుక్కోవాలంటే లింక్ ఉంది, లింక్ ద్వారా అయినా కొనుక్కోవచ్చు. ఇంకా అప్పటికే 12 అయిపోయింది. భోజనం తిందామని పెట్టుకున్నాను. కొంచెం ఉసిరికాయ పచ్చడి, చిన్న మాగాయ ముక్క, కొంచెం స్వీటు ఇలా సర్దుకుని పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే పిల్లలు నిన్న చిల్డ్రన్స్ డే కదండి మొన్న, దాంట్లో ఫ్రూటీ అది ఇచ్చారంట, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పెయింటింగ్ కూడా వేయించారంట. ఏదో ఒక ప్రైజ్ ఇస్తానని మా గౌతమ్ అయితే సీరియస్గా వేసేస్తున్నాడు. లాస్ట్ బెంచీలో ఉన్నాడు. నానమ్మ పెయింటింగ్ వేయాలి అని 3 రోజుల నుంచి కలర్స్ ఒకటే సర్దేశాడు. ఇంకా పెయింటింగ్ వేసే టైం అయితే వచ్చింది, వేశారు. ప్రైజ్ ఎవరికి ఇస్తారో తెలియదు. ఇంకా అదండి వాడి పెయింటింగ్ సంగతి అయితే. ఇంకా ఆ తర్వాత అయితే మ్యూజిక్ పెట్టి డ్రమ్తో ఒకటి మ్యూజిక్తో డ్యాన్స్ పెట్టారంట. మొత్తానికి అటు పాట డ్యాన్స్ అయితే బాగానే చేశాడు, గంతులు వేసుకుంటాను. ఇంక ఇదేనండి.